ఈరోజు రెండవ పఠనం దర్శన గ్రంథాన్ని నుంచి తీసుకొనబడింది. 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. మరియకు సన్మనస్కుల రాజ్ఞి అని, మరియా సన్మనస్కుల రాజ్ఞి అని ఈ దర్శన గ్రంథం సూచిస్తుంది. తన సన్మనస్కులు సర్పంతో హోరాహోరీ పోరాడి సర్పాన్ని ఓడిస్తున్నారు. ఈ సన్మనస్కులకు రాజ్ఞి మరియమాత. లూకాసు వార్తలో యేసు ప్రభు జనన సమయంలో పరలోక దూతల సమూహం అని మాట్లాడుతాడు ఆయన. 2వ అధ్యాయం 13వ వచనంలో పరలోక దూతల సమూహం గురించి మాట్లాడుతాడు లూకాసు వార్తాకారుడు. సన్మనస్కుల సన్మనస్కుల సమూహం వచ్చి పాటలు పాడింది. అక్కడ సన్మనస్కుల సమూహం వచ్చి గొల్లలకు కనపడింది, వాళ్ళకి అభయాన్ని ఇచ్చింది, రక్షకుడు పుట్టాడు అని వాళ్ళకి చెబుతుంది. ఈ సన్మనస్కుల సమూహం మూల భాషలో ఏమని పిలువబడుతుందంటే స్ట్రటీయా అంటారు. స్ట్రటీయా అంటే దీన్ని తెలుగు భాషలో ఒక సమూహం కాదు, ఒక పెద్ద సైన్యం. ఈ సన్మనస్కుల పెద్ద సైన్యం అక్కడ కనబడుతుంది. ఇది సన్మనస్కుల సైన్యం. మరియమాత కానీ మరి ఏ వ్యక్తి అయినా మనం బైబిల్లో చూసినప్పుడు ఒక్క సన్మనస్కుని కలుసుకోగానే వారిలో పుట్టే మొట్టమొదటి భావోద్వేగం భయం. ఈ భావోద్వేగం భయం. అందుకే ప్రతిసారి సన్మనస్కుడు ప్రత్యక్షమైనప్పుడు అతనిచ్చే మొదటి అభయం భయపడవద్దు. మరియమాతకు గాబ్రియేలు సన్మనస్కుడు ఆమెను సందర్శించినప్పుడు ఏమని చెప్పాడు? మరియా నీకు శుభం కలుగుగాక అని అంటాడు. ఆ తరువాత మరియ ఎవరెవరు అని అనగానే భయపడవద్దు, భయం వద్దు నీకు అని చెబుతాడు, భయం వద్దని చెబుతాడు. అదేవిధంగా దేవదూత గొల్లలకు కలలో కనపడి భయపడవద్దు అని చెబుతాడు. ఎందుకంటే వాళ్లకు ప్రభు పుట్టాడని చెప్పబోతున్నాడు. ఆయనను చూడగానే వాళ్లకు కొంచెం భయం కలిగింది. అందుకే వాళ్ళతో అంటాడు మీకు భయం, మీరు కూడా భయపడవద్దు అంటాడు. కాబట్టి ఒక్క సన్మనస్కుడు ఇంత భయం కలిగిస్తే ఒక సన్మనస్కుల సైన్యం ఎంత భయం కలిగించాలి? మరియమాతకు ఈ సన్మనస్కుల తోడు ఉందని మనకు దర్శన గ్రంథం తెలియజేస్తుంది. ఈ సన్మనస్కుల తోడు అంటే ఆ పరలోకాన్ని నుంచి వచ్చిన ఒక సైన్యం, దేవదూతల సైన్యం, దేవుని నుంచి వచ్చే సహాయం. ఇది దీని ద్వారా వస్తుంది. మన దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నాం. ఒక్క అడుగు వెనక్కు వేద్దాం. 11వ అధ్యాయంలో 19వ వచనం. దివ్యందలి దేవుని ఆలయము తెరవబడెను, ఆలయమందు ఒప్పందపు పేటిక కాననయ్యను. ఈ ఒప్పందపు పేటిక అంటే ఏమిటి? దేవుని సన్నిధి, దేవుని ఉనికికి గుర్తు. ఈ పేటికలో ఏముండేవి? ఆ మొట్టమొదటి ఒప్పందపు పేటికలో అక్కడ 10 ఆజ్ఞలను చెక్కిన ఫలకాలు, చిగిర్చిన అహరోను కర్రయు, మన్నా పాత్రయు ఇవన్నీ ఉంచబడెను. అది దేవుని సన్నిధికి అది నిదర్శనం. ఇశ్రాయేలు అరణ్యములందు ప్రయాణము చేయుచుండగా వారు మందసమును వారికి ముందుగా తోడ్కొని వెళ్ళిరి. ఎరికోను వశము చేసుకొని సమయాన ఈ మందసం సైన్యానికి ముందు తీసుకొని వెళ్ళబడింది. యెహోషువ మొదట దానిని గిల్గాలులోను పిమ్మట షీలోలోను ఉంచాడు. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే దేవుని శక్తి. మరియమాత నూతన నిబంధన యొక్క క్రొత్త మందసం. ఎందుకంటే ఆమె గర్భములో ఉన్నాడు రక్షకుడు. అందుకే ఆ తల్లి ఒక నూతన మందసంగా మారిపోయింది. ఆమె క్రీస్తును గర్భం దాల్చింది, క్రీస్తును ధరించింది. కాబట్టి ఆమె క్రొత్త నిబంధన మందసం అయ్యింది. మరియా కృపావర సంపూర్ణురాలు. ప్రభు ఆమెతో ఉన్నాడు. ఆమెలో సంపూర్ణ కృపావరం ఆయన సాన్నిధ్యమే. కృపావరాలు మనకు దక్కుతాయి. ఎందుకంటే మరియమాత గర్భంలో ఉన్నాడు క్రీస్తు ప్రభు. అందుకే ఆమె దగ్గరకు వెళితే మనకు కూడా ఆ ప్రభుని అనుగ్రహాలు మనకు లభిస్తాయి. ఆయనే ఆ కృపానిధికి మూలం. ప్రభువే స్వయంగా తన నివాసం ఏర్పరచుకున్న మరియా ఆమె సియోను కుమారి, ఒప్పంద మందసము, ప్రభువు మహిమ నివసించే చోటు. ఆమె మనుష్యులతో ఉన్న దేవుని నివాసం. మళ్ళీ ఇంకో మారు సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథం 12వ అధ్యాయంలోనికి వెళదాం. మరియమాత దేవదూతల రాజ్ఞి. మనం చదివిన వృత్తాంతంలో ఈ దేవదూతలు దుష్ట శక్తులతో హోరాహోరీ పోరాడుతూ ఉన్నారు. ఇది మనందరికీ శుభవార్త.
పరలోకం నుంచి వచ్చిన ఈ సైన్యం దుష్ట శక్తులతో హోరాహోరీ పోరాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో వ్యక్తిగత పాపములు చేసిన వ్యక్తులు మనకు తెలుసు. ఎవరు వాళ్ళు మనకు తెలుసు. కయీను తన తమ్ముడు హేబేలును హతమార్చాడు. ఆదిమకాండం 4వ అధ్యాయం 8వ వచనం. అలాగే దావీదు రాజు, పెద్ద రాజు, తాను వ్యభిచరించి ఆ వ్యభిచరించిన స్త్రీ యొక్క భర్తను హతమార్చాడు, నరహత్య చేశాడు. అదేవిధంగా మనకు ప్రజల ఉమ్మడి పాపాలు, సాంఘిక పాపాలు, సంస్థల పాపాలు కూడా తెలుసు. గడిచిన 50 సంవత్సరాలలో వేదాంతపరంగా సంస్కృతులు, దేశాలు, సంస్థలు కూడా దుష్టశక్తులుగా ప్రపంచంలో ఉన్నాయని మనకు అర్థమైంది. దీన్నే మనం ఆధ్యాత్మిక నైతిక పతనం అంటాం. మనం చదివిన 2వ పట్టణంలో సన్మనస్కులు తమ నాయకుడైన మిఖాయేలు దేవదూతతో కలిసి దుష్టశక్తులతో పోరాటం చేస్తున్నారు. ఈ విషయం మనకు ఆనందం కలిగించాలి. ఈ దేవదూతల సైన్యం ఎలా పోరాడింది? మనకైతే సైన్యాలు ఉంటాయి. సైన్యాలకే ఉంటాయి, తుపాకులు ఉంటాయి, బాంబులు ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి, విమానాలు ఉంటాయి, అనేకమైన ఆయుధాలు ఉంటాయి. కానీ ఈ దేవదూతల సైన్యం ఇటువంటి మారణాయుధాలతో పోరాడవు. వాళ్లకు అంత శాంతి, హింసాకాండ కానీ, ద్వేషం కానీ, పగ కానీ, విభేదాలు కానీ, విభజనలు కానీ అక్కడ లేవు. వాటికి అక్కడ తావు లేదు. వాళ్ళ పోరాటం అనేది జరిగేది ఆత్మీయ ఆయుధాలతో కొనసాగుతుంది. ఆత్మీయ ఆయుధాలతో కొనసాగుతుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే న్యాయం ఉంటుందో, ఎక్కడైతే క్షమ ఉంటుందో, ఎక్కడైతే దయ ఉంటుందో, ఎక్కడైతే కరుణ ఉంటుందో ఆ ప్రదేశం మారిపోతుంది. కాబట్టి ఈ వ్యక్తులు, ఈ దేవదూతలు వాళ్ళు పోరాటం సల్పేది ఇటువంటి ఆత్మాయుధాలతో పోరాటం సల్పుతున్నారు. వాళ్ళు ప్రేమ, న్యాయం, క్షమ, కరుణ, దయ అనేటువంటి ఆత్మీయాయుధాలతో వాళ్ళు పోరాటం సలుపుతున్నారు. కాబట్టి మనం కూడా, వాళ్ళందరూ రాజమాత సైనికులు, దేవదూతలందరూ మరియమాత సైనికులు. కాబట్టి మనం కూడా రాజమాత, దేవుని తల్లి అయిన మరియమాత సైన్యంలో చేరదాం. సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సేనలతో పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్ టైంలో మరీ సేనలు ఎక్కువైపోతాయి. నేను వీళ్ళవాడిని, వాళ్ళవాడిని, వీరి సేన, ఆ సేన అని పేర్లు చెప్పి యువసేన, పెద్ద సేన, చిన్న సేన, ఆడవాళ్ల సేన, అన్ని సేనలే పుట్టుకొస్తున్నాయి. మనం కాబట్టి కొందరు సినీ యాక్టర్లకు సేనలు ఉంటాయి, రాజకీయ నాయకులకు సేనలు ఉంటాయి, ప్రతి నాయకునికి సేనలు, యువసేనలు తయారవుతూ ఉన్నాయి. కానీ మనం మటుకు మరియ సేనలో చేరదాం. మరియమాతకు తగిన సేనగా తయారవుదాం. మన ఆయుధాలు ఎటువంటి ఆయుధాలు? కొడవళ్ళు, కత్తులు లేవు మన దగ్గర. బాంబులు అంటే అసలే లేవు. మనకు కావాల్సిన ఆయుధాలు ఆధ్యాత్మిక ఆయుధాలు. మనం ఓడవలసిన ఆయుధాలు ఇవి: ప్రార్థన, ప్రేమ, నీతి, క్షమ, కరుణ, న్యాయం, దయ. ఇటువంటి ఆయుధాలతో మనం కూడా మన పోరాటం సాగించాలి. ఎవరికైనా కష్టం వస్తే ప్రార్థన చేద్దాం. ఎవరైనా వదిలివేయబడితే వాళ్ళని ప్రేమిద్దాం. ఎవరికైనా మనం జీవితంలో, ప్రతిదిన జీవితంలో నీతికి ప్రాధాన్యత ఇద్దాం. నీతి లేని వ్యక్తులు కాదు. అలాగే క్షమించడం నేర్చుకుందాం. ఆ విధంగానే కరుణ, న్యాయం, దయ, ఇవన్నీ ప్రతి కుటుంబంలో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో, ప్రతి క్రైస్తవునిలో వెల్లివిరియాలి. ఇటువంటి ఆయుధాలతో మనం పోరాటం సాగిస్తే మన జీవితం మారిపోతుంది, మన దేశం మారిపోతుంది, మన గ్రామం మారిపోతుంది, అలాగే మన విచారణ కూడా మారిపోతుంది. ఇటువంటి ఆయుధాలతో మనం కూడా పోరాటం సాగించాలి. ఇటువంటి లక్షణాలతో మిళితమైన మరియమాత దళంలో మనం కూడా భాగస్థులమై మన సంఘాన్ని, మన గ్రామాలని, వీటన్నిటిని చైతన్యం చేయాలి. మతం అనేది ఒక వ్యక్తిగత ప్రక్రియ అంటున్నాం, కానీ ఇది ఒక ఎంపిక. నేను ఈ విధంగా ఎన్నుకుంటున్నాను, ఈ విధంగా జీవించడానికి ఎన్నుకుంటున్నాను అనే ప్రతిజ్ఞ ప్రతి వాళ్ళు చేయాలి. మనకున్న మంచి భావాలను,
మనలో మనం ఉంచుకుంటే ఫలితం శూన్యం. మనందరికీ మంచి భావాలు ఉన్నాయి, వీటిని లోపల పెట్టుకుంటే మాత్రం ఫలితం శూన్యం. అందుకే మన నమ్మకాలను ప్రకటించకుండా మనలో మనం గుసగుసలాడి ప్రయోజనం లేదు. దానికి బదులు ప్రత్యక్షంగా మనందరం సాక్ష్యం ఇవ్వాలి, సాక్షులుగా మెలగాలి. ఇది ఈనాటి పిలుపు. మరియ తల్లి సైనికులుగా అందరూ ఆధ్యాత్మిక సైనికులుగా మారాలి. ఇది ఈరోజు మన పండుగ పిలుపు. మరియమాత సైనికులుగా ఉండి ఈ ఆధ్యాత్మిక ఆయుధాలతో మనం కూడా ముందుకు సాగుదాం. ఈరోజు మన కొందరు చిన్నారులు ఈరోజు మొదటిసారిగా దివ్య సప్రసాదాలలో కొనబోతున్నారు. వాళ్ళకి 2 మాటలు చెబుతాను. దూరం ఉంటే మీరు కనపడరు కదా, అందుకని దగ్గరికి వస్తున్నాను. సరేనా? మరి దివ్య సప్రసాదంలో కొనడానికి అందరూ సిద్ధమయ్యారా? ప్రార్థనలు నేర్చుకున్నారా? పాప సంకీర్తనం చేశారా? అందరూ చేశారు కదా అందరూ? సరే, సిస్టర్స్ ఉంటే చేసే ఉంటారులే. మొట్టమొదటి సిస్టర్ దగ్గర చేసి తర్వాత ఫాదర్ దగ్గర చేశారు కదా మీరు, అవునేనా? నాకు తెలుసు అది. సరే, దివ్య సప్రసాదం అంటే ప్రభువు మనకి ఒక ఆధ్యాత్మిక భోజనాన్ని ఇస్తున్నాడు. ఏమిటది? ఆధ్యాత్మిక భోజనం. రోజు భోంచేస్తున్నారా మీరు? ఎన్నిసార్లు? 3 సార్లు కదా? ఒకసారేనా? 3 సార్లు. ఒకరోజు భోంచేయకపోతే ఏమవుతుంది? మనకి ఏమొస్తుంది? నీరసం వస్తుంది. అవునా? అందుకే మనం రోజు భోంచేస్తాం. భోంచేస్తే మనకి శక్తి వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మనం రోజు అన్నం తింటే, మంచిగా భోజనం చేస్తే, కూరలో మళ్ళీ పెరుగు, మళ్ళీ పళ్ళు, అవి ఇవి భోంచేస్తే మనకేమొస్తుంది? బలం వస్తుంది. అవునా కదా? సరే, ఈ భోజనం, ప్రభువు ఇచ్చే భోజనం ఏంటంటే అందులో ఒక విచిత్రం ఉంది. మనం దేన్ని తింటే దానిలా మారిపోతాం. ఏమి తింటే దానిలాగా మారిపోతాం. అంటే మనం తినే భోజనంకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ శక్తి మనకు వస్తుందన్నమాట. అర్థమైందా? అవును. సరే, పళ్ళు తింటారనుకో, అలాగే మాంసం తింటారనుకో, అదేవిధంగా ఏదైనా చపాతీలు లేకుంటే అన్నం రైస్ తింటారనుకో, అక్కడ ఉన్న శక్తి మనలోకి వెళ్ళి మనం దాన్ని జీర్ణించుకుంటాం. అవునా కదా? అది. కానీ ప్రభువిచ్చే భోజనం ఏంటంటే ఇది మనల్ని తనలోకి మార్చుకుంటుంది. ఎలా మార్చుకుంటుంది? తనలోకి మార్చుకుంటుంది, ప్రభువులోకి మార్చుకుంటుంది. అందుకని ప్రభు ఏమన్నారంటే, ఎవరైతే నేనిచ్చే ఈ భోజనాన్ని తింటారో వాళ్ళలో నేనుంటాను అని చెప్పారు. ఎవరైతే తింటారో నేను వాళ్ళలో ఉంటాను, ప్రత్యక్షమై ఉంటాను, వాళ్ళతో ఉంటాను. మీకు ఒక మాట చెబుతాను. మీరు ఇంటి దగ్గర ఉంటారు, అమ్మ పనికి వెళ్తే చెబుతుందన్నమాట, చూడండి అక్కడ పెట్టెలో ఏదో పెట్టాను, బీరువాలో ఏదో పెట్టాను, దాన్ని ఎవరు ముట్టుకోకూడదని చెబుతుంది పనికి వెళ్ళే ముందు. అవునా? చెబుతుంది. ఒకసారి మీకు అలా తటస్థపడింది కదా, అమ్మ చెబుతుంది, అది ఎవరు ముట్టుకోకూడదని చెబుతారు. అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు? పనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందో ఏమో తెలుసు, వెళ్ళి తీద్దాం అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెళ్ళి తీద్దామని అది మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారా కదా? చాలాసార్లు చేసే ఉంటారు మీరు. అమ్మ ఏది చేయొద్దో అదే చేస్తారు మీరు, లేకుంటే నాన్న ఏది చేయొద్దనో అదే చేస్తారు. అలా చేయబోతుంటే మన మనసులో ఏదో పీకుతూ ఉంటుంది. అవునా? చేయకూడదు తప్పు అని ఉంటుంది. అలా పీకుతూ ఉందా ఒక్కోసారి? మీకు నిజం ఉందా లేదా? దాన్ని ఏమంటాం మనం? మనస్సాక్షి అంటాం. ఏమిటది? అది. ఆ మనస్సాక్షి కారణం ఎవరు చెప్పండి? ఎవరు? క్రీస్తు ప్రభు, దేవుడు యేసు ప్రభు. ఆ విధంగా యేసు ప్రభు మన మనసుల్లో ఉన్నాడు. మనసుల్లో ఉండి మనల్ని తప్పు చేయకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. తప్పు చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు.
ఈ విధంగా మనం ఈ క్రీస్తు శరీరాన్ని మనం తీసుకుంటే, సప్రసాదం ద్వారా తీసుకుంటే ఏమవుతుందంటే, ఈ ప్రభు మనతో ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. ఆయన చెప్పిన మాటలు విని మనం పాటిస్తే మన జీవితాలు కూడా ధన్యం అవుతాయి. మనం కూడా క్రీస్తు ప్రభులాగా మారిపోతాం, మంచివాళ్ళుగా మారిపోతాం. మీరు మంచివాళ్ళు అవుతారా, చెడ్డవాళ్ళు అవ్వాలా? మీరు గట్టిగా చెప్పండి. ఎలా మీరు మంచివాళ్ళు అవుతారా, చెడ్డవాళ్ళు అవుతారా? మంచివాళ్ళు అవ్వాలంటే మీరు దివ్య ప్రసాదాన్ని లోకొనాలి. ప్రభు వేస్తున్నారు, రండి అన్నారు, నా దగ్గరికి రండి, భుజించండి. భుజిస్తే మీరు కూడా నేను మీలో ఉంటాను, మీలో ఉండి మీకు దీవెనలు ఇస్తాను, మీరు కూడా మంచి జీవితం గడిపేలా మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పారు. అందుకోసం మనం ఈరోజు ఈ దివ్య ప్రసాదాన్ని లోకొనాలి కదా, విశ్వాసంతో లోకొనాలి. విశ్వాసం అంటే ఏంటి? భక్తితో లోకొనాలి. చేస్తారు కదా.